ఈ రోజు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా. మనకి ఎక్కడ చూసినా భవానీ మాల వేసుకున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు. అలాగే 9 రోజులే కాబట్టి ఆడవాళ్ళు కూడా వేసుకుంటారు. అయితే ఇక్కడ కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే మొత్తం అమ్మవారి బట్టలు రెడ్ కలర్ బట్టలు వేసుకోకుండా రెడ్ కలర్ కండువా వేసుకొని వాళ్ళు కూడా టెంపుల్స్కి అక్కడికి వస్తూ ఉంటారు. సో ఏంటి వీళ్ళు మొత్తం బట్టలు వేసుకోకుండా కండువా ఒకటే వేసుకున్నారని డౌట్ వచ్చింది. అయితే అప్పుడు నేను ఆ పిల్లలు అడిగితే చెప్పారనమాట, ఇలా కూడా వేసుకోవచ్చు అంటే మేము కాలేజీకి అక్కడికి వెళ్తూ ఉంటాం కదా, అందుకని 9 రోజులే అని ఈ కండువా వేసుకుని మాల వేసుకుని సో ఇలా కూడా దీక్ష చేయొచ్చు అని చెప్పేసి ఆ పిల్లలు చెప్పారనమాట. అయితే ఎంతమంది కాలేజీ పిల్లలు వచ్చారో, ఆడపిల్లలు మగపిల్లలు, మన 10th చదివే పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు, ఇలా ఈ వయసు పిల్లలు, టీనేజ్ పిల్లలు అనమాట. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఎంత సపోర్ట్గా నిలబడ్డారో చూడండి. కొంతమంది పిల్లలు చూడండి చెప్పిన మాట వినరు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటారు, ఫ్రెండ్స్ తోటి రోడ్ల మీదకి తిరుగుతూ ఉంటారు, చదువు మీద దృష్టి పెట్టరు, చెప్పిన మాట వినరు, పొద్దున్నే లేవరు, స్నానం చేయరా, తొందరగా రెడీ అవ్వరా, టైం అవుతుందంటే అస్సలు చెప్పిన మాట వినరు. టైంకి భోజనం పెడితే ఇది బాగోలేదు అది బాగోలేదు అని వంకలు పెట్టి అమ్మల మీద గొడవలు వేసుకునే పిల్లలు కూడా మనకు కనబడుతూ ఉంటారు. కొంచెం మొండిగా ప్రవర్తించే పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళకి చక్కగా ఈ 10 రోజులు భవానీ మాలను వేయించండి. అలా వేయించడం వల్ల ఈ 10 రోజుల్లోనూ కొంచెం నిష్టగా దీక్షగా ఉండడం, పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేస్తారు, నేల మీద చాప మీద పడుకోవాలి, అలాగే కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, అలాగే నాన్ వెజ్ తినకూడదు, చక్కగా ఇలాంటి నియమాలన్నీ ఈ దీక్షలో ఉంటాయి. కాబట్టి పిల్లల్లో ఒక మంచి ప్రవర్తన వస్తుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఇలా భక్తి భావాన్ని నేర్పించాలి. ఏదైనా చిన్న వయసులో ఉన్నప్పుడు నేర్పిస్తేనే వాళ్ళకి వంట పడుతుంది. ఇలా చిన్నపిల్లలు ఎవరైనా సరే తల్లిదండ్రులు కొంచెం సపోర్ట్గా ఉండి ఈ 10 రోజులు వాళ్ళకి ఇంట్లో అమ్మవారికి పూజ చేయడం, పూజా మందిరం క్లీన్ చేసి పిల్లలకి పొద్దున్నే లేవగానే వాళ్ళకి అన్నీ రెడీ చేసి పెట్టి అమ్మవారికి ప్రసాదం పెట్టి చక్కగా వాళ్ళ చేత పూజలు అవి చేయించారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ మనకు అన్ని ఫోన్లలో దొరుకుతున్నాయి, మనకి ఇది తెలీదు అది తెలీదు అని అనుకోక్కర్లేదు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి సపోర్ట్గా నిలబడి కొంచెం పిల్లల చేత ఇలాంటివి చేయించండి. చిన్నప్పటి నుంచి పిల్లలకి భక్తి భావం అనేది ఉండాలి. రేపు పెద్ద అయిన తర్వాత మీరు ఎన్ని లక్షలు పెట్టి చదివించినా వాళ్ళ బుద్ధి కానీ వాళ్ళ ప్రవర్తన కానీ బాగోలేదు అనుకోండి, మనమే కదా బాధపడేది. పిల్లలు ఏదైనా తప్పు పని చేశారని అంటే ముందు తల్లిదండ్రులనే తిడతారు. ఏగో తల్లిదండ్రులు ఇలా పెంచారు, పిల్లల్ని భయం లేకుండా పెంచారు, మంచి అలవాట్లు నేర్పించలేదు, గాలికి వదిలేశారని ఇలా తిరిగి మనల్నే అంటారు. వాళ్ళని చూసి మనం బాధపడే పరిస్థితి. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుండి భక్తి భావాన్ని నేర్పించండి. చక్కగా ఈ 9 రోజులు కూడా అమ్మవారి దీక్షని ఇప్పించి కొంచెం మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఇంట్లో పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలకి అది చెయ్యాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, మా పిల్లలు అసలు ఎంత చెప్పినా కూడా చెప్పిన మాట వినట్లేదు, మొండిగా చేస్తున్నాడు, వాడి మైండ్ సెట్ సరిగ్గా లేదని వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటారు. అలా బాధపడే కంటే పిల్లల్ని ముందుగానే చిన్నతనంలోనే భక్తి మార్గంలోకి తీసుకొచ్చారనుకోండి, వాళ్ళ మైండ్ సెట్ బాగుంటుంది, చదువు మీద దృష్టి పెడతారు. ఇలాంటివి కూడా కొన్ని గమనించుకోండి. మనకు చూడండి అయ్యప్ప దీక్ష వేసుకున్నప్పుడు చిన్న పిల్లలు కూడా కనబడుతూ ఉంటారు, తండ్రితో పాటు ఆ పిల్లలు వస్తూ ఉంటారు. మరి వాళ్ళ వయసు ఎంత? 41 రోజు దీక్ష చేయాలి అని అంటే ఆ పిల్లలు మనం చూస్తే అమ్మో ఇంత చిన్నపిల్లలు ఇంత చల్లో లేచి ఇంత పొద్దున్నే స్నానాలు చేస్తారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి భక్తి భావాన్ని ఆ తల్లిదండ్రులు నేర్పిస్తారు. పిల్లలకి ఎప్పుడు భగవంతుడి మీద ఇష్టం ఉందనంటే ఆటోమేటిక్గా మంచి ప్రవర్తనతో ఉంటారు. ఏదైనా తప్పు చేయాలన్నా ఎవరినన్నా ఏదన్నా అనాలన్నా భగవంతుడిని ఆలోచిస్తారు. అమ్మో దేవుడు ఊరుకోడు, మనం భగవంతుని కొలుస్తాం, మనం ఈ తప్పు చేయకూడదని, వీళ్ళకి అది తప్పు అని ముందుగానే ఆలోచన వస్తుంది. కాబట్టి మరి మంచి ఆలోచనలు ఉండాలి అని అంటే పిల్లలకి భక్తి భావాన్ని కూడా నేర్పించాలి. 10 రోజులే కాబట్టి ఆడవాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే ఇప్పుడు దసరా అనగానే తెలంగాణలో చాలా బాగా చేసుకుంటారు. ముఖ్యంగా చేసేది బతుకమ్మ పండుగ. నిజంగా రాత్రి కూడా బతుకమ్మను రోడ్డు మీద పెట్టి చాలామంది మహిళలు ఆడుకున్నారు, చాలా బాగుంది. ఈ నవరాత్రుల్లో ఈవెంట్లు పెడుతూ ఉంటారు. 200 దగ్గర నుంచి 1000 రూపాయల దాకా టిక్కెట్లు ఉన్నాయి. ఆల్రెడీ టిక్కెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఎందుకంటే మన యూత్ పిల్లలందరూ కూడా దాండియా ఆడడానికి వెళ్తారు. అక్కడ ఒకరికొకరు అందరూ సరదాగా ఎంజాయ్ చేసి దాండియా ఆడి చక్కగా సెలబ్రేట్ చేసుకుని వస్తూ ఉంటారనమాట. ఇలాంటి ప్రోగ్రాంలు కూడా ఎక్కువగా హైదరాబాద్లో పెడుతున్నారు. ప్రతి సంవత్సరం పెడతారు, ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా పెట్టారనమాట. ఈ నవరాత్రులు అంతా కూడా మంచి హడావుడిగా ఉంటుంది. అమ్మవారి పూజలు, హోమాలు ఇలాంటివన్నీ కూడా ప్రతి టెంపుల్లోనూ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ కొంతమందికి ఇలా డౌట్లు కూడా ఉంటాయి, అమ్మో ఒక సంవత్సరం వేస్తే మళ్ళీ సంవత్సరం వేయాలేమో, మానేయకూడదేమో, ప్రతి సంవత్సరం వేయాలంటే ఇబ్బంది పడతాము అని ఇలా కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. ఒక్కసారి మనం వేసుకున్నామనంటే ఆటోమేటిక్గా తర్వాత అవకాశం మీకే
ఇస్తారు భగవంతుడు. అమ్మో వేసుకోవాలి, దసరా వచ్చేస్తుంది, మాల వేసుకోవాలని ఆ కోరిక వాళ్ళకే పుడుతుంది. కాబట్టి ఇలాంటివి ఏమీ ఆలోచించకండి. అమ్మవారు మనకి ఎప్పుడు ఏం చేయాలో అన్నీ ఆ టైంకి అలా జరిగిపోతాయి. కాబట్టి కొంతమంది ఈ భయంతో కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు కూడా అలా ఆలోచించకండి. చక్కగా మీ పిల్లలకి సపోర్ట్గా ఉండండి. పిల్లలు ఎవరన్నా వేసుకుంటాను అని అంటే వాళ్ళకి భవానీ మాల వేయించండి. ఒకవేళ మొండిగా పిల్లలు ఎవరన్నా ఈ ప్రవర్తనతో ఉంటే వాళ్ళకి మీరే చెప్పి ఇలా వేసుకోనన్నా అందరూ వేసుకుంటున్నారని చక్కగా వాళ్ళ చేత వేయించారనుకోండి, ఆటోమేటిక్గా పిల్లలకు అలవాటు అయిపోతుంది. తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారని అంటే ఎవరి కోసం చెప్పండి? మన పిల్లల కోసమే కదా. మరి పిల్లల భవిష్యత్తు బాగుండాలని అంటే పిల్లలకు మనం అన్నీ నేర్పించాలి. అలాగే మంచి బుద్ధి, మంచి ప్రవర్తన ఆ అమ్మవారు వాళ్ళకి కలిగించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం.